నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. ఇంకొక 4 నెలలు అయితే 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించుకుంటూ వచ్చింది. 164 సీట్లతో ఎప్పుడూ రాని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ మెజార్టీని ప్రజలు ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కూటమికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేదంటే వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రస్తుతం కూటమి పనితీరు పైన ప్రజలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ ఎలా ఉన్నాయనేటువంటి అంశాలకు సంబంధించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నేతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీకృష్ణ గారు. ఆయన జ్ఞానకాన్ సర్వే సంస్థకు సంబంధించి చాలా రీసెర్చ్ చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్నంతా కూడా తెలుసుకుంటూ వచ్చారు. ప్రజలకు సంబంధించి మెయిన్గా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా రీసెర్చ్ చేస్తూ వచ్చారు. కాబట్టి వారితో మాట్లాడదాము. వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. నమస్తే శ్రీకృష్ణ గారు. నమస్తే అశోక్ గారు. సార్, సో కూటమి ఇంకొక 4 నెలలు అయితే 2 ఇయర్స్ కంప్లీట్ అవుద్ది. ఈ 2 ఇయర్స్‌కి సంబంధించి 1½ ఇయర్ దాటిపోయినటువంటి నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి పరిపాలన కావచ్చు, గవర్నమెంట్ మీద అసలు ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ మీద ప్రజలు ఒపీనియను ప్రస్తుతానికి ఏంటి అంటే, ఒక పథకాలు అనేది ఒకటి స్టార్ట్ చేశారు. జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ ఇచ్చారు. సో ప్రస్తుతానికి పథకాలు స్టేట్ లెవెల్లో అవి డ్రైవ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి పథకాలు స్టార్ట్ చేశారు, చూడాలి అనేది. ఇప్పుడు ఒక మరి నాట్ టూ మచ్ ఆఫ్ బ్యాడ్, నాట్ టూ మచ్ ఆఫ్ గుడ్, ఆ పొజిషన్లో ఉంది ఇప్పుడు. ఓకే. స్ట్రైట్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటే, సో వాళ్ళు ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఆ పాయింట్ మీద ఫ్లోట్ అవుతుంది. అంటే నాట్ బ్యాడ్, నాట్ గుడ్, జస్ట్ వచ్చారు, దాన్ని ఏదో ఫ్లోలో చిన్నగా నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే పథకాలు ముందు అనౌన్స్ చేయగానే అవి చాలా పెద్ద భూతాల్లాగా, ఇంపాసిబుల్, మిషన్ ఇంపాసిబుల్ లాగా, యాక్చువల్గా అది చాలా పథకాలు చేయలేని పథకాలు, విద్యాభృతి, ఇంకా నిరుద్యోగ భృతి, ఇంకా 1500 నెలకి ఇవ్వటం, ఇలాంటివి ఇంకా చేయలేదు కొన్ని పథకాలు. బట్ మొదట్లో కొన్ని పథకాలు అసలు చేయలేరు వీళ్ళు, అది అనేది ఉంది. సో స్టార్ట్ చేశారు పథకాలు, మినిమం స్టార్ట్ చేశారు. కాబట్టి మినిమం కొంచెం ఏంటంటే స్టేట్ లెవెల్లో ఒక ఒక యావరేజ్గా ఒక నమ్మకం అనేది కొంచెం ఏర్పడిందని చెప్పచ్చు. ఓకే. అది ఇంకా గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో, ఎమ్మెల్యే లెవెల్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా వాళ్ళ ఏరియా కార్నర్స్ అవన్నీ బట్టి ఇంకా చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ మనకి మనం బ్రేక్ డౌన్ చేయవచ్చు. కానీ ఇప్పుడు మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది ఏంటంటే, అప్పులు అనేటువంటిది ఒక చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ అప్పులు అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా, గతంలో జగన్మోహన్ రెడ్డిని అలానే విమర్శించారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా విమర్శించాడు. ఈ 2 ఏళ్లలోపే 2.5 లక్షల కోట్లు దాటిపోయినాయి, ఈ 2 ఏళ్లలోనే 3 లక్షల కోట్లు చేస్తాడనేది. సో ఈ అప్పులకు సంబంధించిన పరిస్థితి వచ్చినప్పుడు అంటే ప్రజలు దాన్ని ఎలా పాజిటివ్గా తీసుకుంటున్నారా, నెగిటివ్గా తీసుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు ప్రజలు కూడా ఏంటి అంటే, ప్రజలకి ఉపయోగపడే పథకాలు ఎవరైనా ఇస్తున్నా, కొంతమంది కొన్ని ఉపయోగపడే పనులు చేస్తున్నా కొంతమందికి, దీని ప్రజల్లో కూడా ఏంటి అంటే రెండు భాగాలు, 2 టైప్స్ అయిపోయినాయి. ఓకే. సాటిస్ఫైడ్ పీపుల్, అన్సాటిస్ఫైడ్ పీపుల్ ఏంటి అంటే, ఏ రూల్లో అయినా పథకం వాళ్ళకి మిస్ అయినా, వాళ్ళకి ఈ పథకంలో మనకి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఆ పథకం వాళ్ళకి రాకపోయినా, ఆటోమేటిక్ ఏంటి అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్కి అంత ఫేవర్గా మైండ్ సెట్ చూపించలేదు. ఇప్పుడు మా సర్వేలో చేసింది ఇదే. అప్పుల మీద మేము చాలా సర్వే చేసాం. అంతకుముందు కూడా మేము చాలా ఇంటర్వ్యూలో చెప్పాను అప్పుల మీద. సో వాళ్ళు అంతకుముందు ఏంటంటే చాలా యాంటీ ఉంది. అమరావతి అనే కాదు, అప్పులు ఒక ఏరియాలోనే పెడుతున్నారు, ఒక ఏరియాలోనే డెవలప్ చేస్తున్నారు అనేది ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం మారింది, ఫ్లక్చువేట్ అయింది. ఇప్పుడు ఏంటి అంటే, ఎవరైతే పథకాలు పొందారో ఆ సెగ్మెంట్లో పబ్లిక్ ఓకే, వెయిట్ చేస్తాం, అప్పులు చేశారు కాబట్టి చూస్తాం, ఏదో ఒకటి చేస్తారేమో, అమరావతిని డెవలప్ చేస్తారు. ఇదివరకు కంప్లీట్ యాంటీ ఉండేవారు. ఇప్పుడు ఏంటి అంటే, ఒక గ్యాస్ సిలిండర్ ఏదో ఒకటి, ఇంకా తల్లికి వందనము, ఇంకా అన్నదాత సుఖీభావం, ఇంకా మిగతా కొన్ని 1-2 ఇచ్చారు కొన్ని పథకాలు. సో వాళ్ళు ఏంటి అంటే ఒక పాజ్ పెట్టి సరే ఓకే చూస్తాం. ఇంకొంతమంది ఏంటి అంటే, కంప్లీట్గా వచ్చిన వాళ్ళు పథకాలు ఇంకొంచెం కంప్లీట్గా హ్యాపీగా ఉన్నవాళ్ళు, అమరావతి చాలా గ్రేట్ క్యాపిటల్ అయింది అని. మిగతా వాళ్ళు చాలా న్యూట్రల్ క్యాండిడేట్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు 50-60% న్యూట్రల్ ఉన్నారు. ఇది 50-60 వాళ్ళు మాత్రం ఏంటి అంటే, ఇప్పుడే ఏమి చెప్పలేము, వెయిట్ చేస్తాం. ఇంకా కొంతమంది ఏంటంటే వైఎస్ఆర్పీ, గ్రౌండ్లో వైఎస్ఆర్పీ ఫేవరెట్స్ చాలా మంది కూడా ఉన్నారు గ్రౌండ్లో. సో వాళ్ళు ఏంటి అంటే, అది కట్టడం అక్కడ రాంగ్, తప్పు అనేది ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే మిక్స్డ్, అమరావతికి అదే ఇంత అప్పులు చేస్తున్నారు అనేది ఎక్కువగా మిక్స్డ్ ఉంది. ఫస్ట్లో కంప్లీట్ యాంటీ ఉండింది, ఇప్పుడు రేషియో డివైడ్ అయింది.
ఓకే. అంటే అమరావతికి సంబంధించి అప్పులు చేస్తున్నా అంటే రాజధానికి సంబంధించి ఒక దగ్గర మొత్తం బిల్డప్ చేస్తున్నారని చెప్పినా కూడా ప్రజల్లో అంత నెగటివిటీ కనిపించట్లేదు. ఒక సెక్షన్‌లో నెగటివిటీ ఏంటంటే అదే నెగటివిటీని కూడా 2 హాఫ్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. హ్మ్. పథకాలు పొందిన వాళ్ళు, పథకాలు పొందని వాళ్ళు. హుహు. దానికి లింక్ అయిపోయింది ఇప్పుడు హ్మ్. డైరెక్ట్‌గా. సో, పథకాలు తీసుకున్న వాళ్ళు వెయిట్ చేయడానికి ఓపిక చేస్తున్నారు ఇప్పుడు. హ్మ్. ఆ అప్పులనేవి అందరూ చేస్తున్నారు. కామన్ అయిపోయింది. ఇప్పుడు అలవాటు పడిపోయారు. ఓకే. ప్రజలు కూడా రియలైజేషన్ అయిపోయి ఇండికేషన్‌లోకి వచ్చేసారా? ఇండికేషన్ వచ్చేసారు. ప్రజలు కూడా ఏంటంటే ఈ అప్పులనేది కామన్. ఎవరైనా ఎప్పుడైనా చేస్తారు హ్మ్. ప్రజలు. సో, వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు అలా ఆలోచిస్తున్నారు. హుహు. వాస్తవంగా చెప్పాలంటే ఒక పథకం ఇచ్చిన తర్వాత 15,000 నేను సపోజ్ 13,000 పథకం మొన్న ఇచ్చారు. తల్లికి వందనం. నేను 15,000 తీసుకొని అప్పు చేయకూడదు అనేది ఎలా కరెక్ట్ అనే దాంట్లో అని వాళ్ళు అని ప్రజలు అంత ఈ ఆ లెవెల్‌లో ఆలోచిస్తున్నారని నేను అనుకోవట్లేదు. హ్మ్. తీసుకున్న తర్వాత ఏంటి అంటే మా ఇంటికి ఏం బెనిఫిట్ అయింది అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. ఆ లెవెల్‌లోకి వచ్చేపాటికి మీకేంటి అంటే కొంచెం అటు ఫేవర్‌గా చూపిస్తారు. హ్మ్. ఏంటి అమరావతి కాన్సెప్ట్ అసలు పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? ఎందుకంటే అమరావతిని చాలా విజనరీ అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన ఎక్కడికెళ్ళినా కూడా అమరావతి తప్ప మిగతా ఏది ఫోకస్ చేయట్లేదు. సో, ఇది అడ్వాంటేజ్ అవుద్దా టీడీపీకి, కూటమికి లేదంటే నెగెటివ్ అయిద్దా? అమరావతి అనేది చాలా ఇప్పుడు మా ప్రకారం అమరావతి అనేది చాలా రిస్కీ పాయింట్ ఫ్యాక్టర్. చాలా రిస్కీ ఫ్యాక్టర్ వాళ్ళకి. ఎందుకంటే అమరావతి పబ్లిక్‌లో మాత్రం ఇప్పుడప్పుడే అవ్వదు అనేది ఉంది. వాళ్ళకైతే పిక్చర్ క్లియర్‌గా ఉంది. పబ్లిక్‌లో క్లియర్‌గా ఉంది. ఇప్పుడప్పుడే అవ్వదు అని. కొంతమంది పథకాలు తీసుకున్నోళ్ళు మాత్రం సూపర్ అయిపోయి కొంచెం హార్డ్‌కోర్ అదే టీడీపీ టీడీపీ. హార్డ్‌కోర్ టీడీపీ హ్మ్. ఆ వైపు సూపర్ సిటీగా అయిపోద్ది అమరావతి అన్నారు. మిగతా వాళ్ళు మాత్రం 50, 60% ఇప్పుడు అవ్వదు. హ్మ్. అది ఇప్పుడు అవ్వదు. ఎందుకంటే ఆళ్ళు హైదరాబాద్‌ని చూసారు. 60, 70% హైదరాబాద్ చూసారు. ఇంక మిగతా వాళ్ళు కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు అవ్వదు. హ్మ్. కాబట్టి ఏంటి అంటే అమరావతిని బేస్ చేసుకొని సాటిస్ఫై చేయాలి అంటే హైదరాబాద్ సైజ్ సిటీ కాపోయినా హ్మ్. దాంట్లో హాఫ్ సైజ్ సిటీ చేయాలి అన్నా ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. హ్మ్. సో, అది ఇమ్మీడియేట్‌గా 4, 5 ఏళ్లలో వాళ్ళు చూపించి చేయటం అనేది చాలా కష్టమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రౌండ్‌లో 40% ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్మ్. మాకు అమరావతితో సంబంధం లేదు అని వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఓటేశారు. హ్మ్. అవును. మాకు అమరావతితో సంబంధం లేదు. హ్మ్. సో, 40% క్లియర్ కట్‌గా చెప్పేశారు మాకు అమరావతి. సో, ఆ 40% కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయరు. హ్మ్. మీరు ఎంత బాగా చేసినా డెఫినెట్‌గా. రాదు. సో, ఇదేంటి అంటే పర్సనల్ చాయిసెస్ అయిపోతాయి. మీకు ఓన్ డబ్బులున్నాయి, మీకు ఒక రూ. 10 ఉన్నాయి, మా ఓన్ డబ్బులంటే నేను ఎక్కడైతే పెరిగి ఉందో అక్కడే ఇన్వెస్ట్ చేస్తాను. హ్మ్. సో, రిస్కీ ఫ్యాక్టర్ అమరావతి అనేది ఇప్పటికిప్పుడు డిసైడ్ చేసి ఈ ఎలక్షన్‌లో దాన్ని ఏంటి అంటే ఒక రిఫరెండమ్ లాగా ట్రై చేయాలి అంటే చాలా రిస్కీ ఫ్యాక్టర్ అని నేను అనుకుంటున్నాను అమరావతి అనేది. సో, ప్రజల్లో కూడా అదే ఒపీనియన్ ఉంది. ఇప్పుడప్పుడే అవ్వదనేది మాత్రం ఉంది అదే ప్రజల్లో. వాళ్ళకైతే ఒక అవగాహన వచ్చేసింది. వాళ్ళకుంది. వీళ్ళు ఎన్ని పిక్చరైజేషన్స్ చేసినా, ఎన్ని చూపించినా కూడా అమరావతి నాట్ ఇంపాసిబుల్ ఇప్పుడల్లా అయ్యేది కాదని చెప్పి. అంతే. ఎందుకంటే ఈస్టు, వెస్టు అటు సైడ్ వాళ్ళు ఎవరు ఇటు సైడ్ రావట్లేదు. హ్మ్. అటు సైడ్ ఎక్కువ మోపు చూపట్లేదు. హ్మ్. ఇంకోటి ఏంటంటే రాయలసీమ సైడ్ చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు హ్మ్. ఆహ్, మేము ఇటొచ్చి ఇన్వెస్ట్ చేయాలి అనేది అవసరమైతే బెంగుళూరు, హైదరాబాద్ వెళ్తాం అన్నట్టు ఉంది. హ్మ్. సో, ఏంటి అంటే అది టైం పట్టిద్ది. అమరావతి ఇన్వెస్ట్‌మెంట్ అనేది పర్పస్‌గా కూడా అమరావతిని ఎవరు పెద్దగా చూడట్లేదు. చేయరు. ఇప్పుడు నాట్ ఈవెన్ ఎవరో కాదు. ఇప్పుడు మీ దగ్గర ఎంతో డబ్బులొచ్చి మీరు ఇన్వెస్ట్ చేయమంటారు అంటే వెంటనే అంతే కదా! పర్సనల్‌గా ఆలోచిస్తారు ఆ! మీరు. ఆ! పర్సనల్‌గా ఆలోచించి డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. హైదరాబాద్‌లోనే ఎక్కడో కొనాలనుకుంటారు తప్ప. ఆ! మీరేంటి అంటే రిస్క్ ఫ్యాక్టర్‌లోకి వెళ్తారు మీ ఆలోచన. ఏమో రేపు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ వస్తే నా పరిస్థితి ఏమైద్దేమో, లేకపోతే వేరే గవర్నమెంట్ వస్తే వేరేది అంటే వాళ్ళేమి దాన్ని కాదనడానికి అనేది కాదు. సో, ఎవరి ప్రిఫరెన్సెస్ ఆళ్ళకున్నాయి కాబట్టి ఇదేంటంటే రిస్కీ ఫ్యాక్టర్. ఓకే. ఇది ఓకే. అమరావతి అనేది చాలా రిస్కీ ఫ్యాక్టర్. ఓకే. వాళ్ళు దాన్ని డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ లాంగ్ రన్‌లో వాళ్ళకి రిజల్ట్ అనేది ఎలా అనేది చాలా రిస్క్‌లో పడతారని నా ఉద్దేశం. ఓకే. ఓకే. సో, ఇంకోటి కూటమిలో 3 పార్టీలున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పటికైతే ముగ్గురం మేము 15 ఏళ్ళు ఇంకో 15 ఏళ్ళు అధికారంలో ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం అని చెప్తున్నారు. సో, ఇండివిడ్యువల్‌గా పార్టీస్‌కి సంబంధించిన పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? టీడీపీకి ఎలా ఉంది? జనసేనకి ఎలా ఉంది? బీజేపీకి వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చూడండి టీడీపీకి ఇప్పుడు గ్రౌండ్‌లో టీడీపీకి వాస్తవంగా జనసేన కంటే కూడా, హ్మ్. బీజేపీ కంటే కూడా టీడీపీకే హ్మ్. ఒక ఒక పాయింట్, 2 పాయింట్లు గ్రాఫ్ ఎక్కువే ఉంది. ఓహ్! ఓకే. వాళ్ళిద్దరి కంటే కూడా. హ్మ్. జనసేన అనేది ఏంటి అంటే సబ్సెట్ అయిపోయింది. టీడీపీయే ఫ్రంట్ ఫేస్‌లో ఉంది. ఫ్రంట్ ఫేస్‌లో ఉన్నప్పుడు అండ్ వాళ్ళే పథకాలు, వాళ్ళే ఇయన్నీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కాంబినేషన్‌లో ఏంటి అంటే టీడీపీకే ఒక పాయింట్ ఎక్కువ ఉంది. హ్మ్. కొన్ని జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ఏరియాల్లో హ్మ్. కూడా టీడీపీ కొన్ని చోట్ల ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది. లైక్? లైక్? మీకు మీకు ఒక స్ట్రేంజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. మీరు పిఠాపురం చూసుకోండి ఇప్పుడు. హ్మ్. మేము పిఠాపురంలో
లాస్ట్ రీసెంట్గా 2.5 months నుంచి సర్వే చేసాం. ఓకే. ఇప్పుడు పిఠాపురంలో మేము సర్వే చేసిన చాలా పాయింట్స్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు. పిఠాపురంలో అంతకుముందు పాత పాయింట్స్ అన్నీ మాకు తెలుసు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అగ్రహారం ఏరియాలో వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడ స్కేర్సిటీ ఎక్కడ ఉంది, ఇవన్నీ మళ్ళీ ఫిక్స్ చేశారా అనే పాయింట్ మీద మేము వెళ్ళాం. ఓకే. ఇవన్నీ ఫిక్స్ చేశారా అనే పాయింట్ మీద వెళ్తే మాకు ఆశ్చర్యమైన సర్వే ఏమొచ్చింది అంటే 4 రేటింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. 4.9 రేటింగు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్కి ఉంది. ఓకే. అంటే యాజ్ ఎమ్మెల్యేగా చూస్తేనేమో 4 వచ్చింది, గవర్నమెంట్ చూస్తేనేమో 4.9. టీడీపీకి ఒక పాయింట్ ఎక్కువ ఉంది. సో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఇది మాకు. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయటం, లేకపోతే ఆయన ఏదో డౌన్ అయిపోయారు అనే టాపిక్లో చెప్పట్లేదు. ఓకే. సో బట్ 4 పాయింట్ ఎందుకు అంటే ఈ పథకాల ఎఫెక్ట్ అక్కడ కాస్త కనిపిస్తుంది, పిఠాపురం లాంటి ఏరియాలో కనిపిస్తుంది. దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే టీడీపీ గ్రౌండ్ అనేది ఇది పిఠాపురం లాంటి ఏరియాలోనే మీరు అలా ఉంది అంటే ఇంకా మిగతా ఏరియాలో ఇంకా మండపేట హార్డ్ కోర్, ఇంకా అక్కడికి వెళ్తే స్వీప్ అది దాదాపు 6-7% రావచ్చు, 5-6% పైన రావచ్చు. సో అలా కొన్ని ఏరియాల్లో ఇంకా వేరే ఇంకా మిగతా ఏరియాల్లో సో అది కనిపిస్తుంది. టీడీపీ వేవ్ కొంచెం వాళ్ళ 2 పార్టీల మీద వీళ్ళకి ఎక్కువ ఉన్నట్టయితే క్లియర్ కనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురుతో కంపేర్ చేస్తే ఐఎమ్ నాట్ కంపేరింగ్ టు వైఎస్ఆర్సీపీ, బట్ వీళ్ళు ముగ్గురులో గ్యారంటీగా టీడీపీదే అప్పర్ హ్యాండ్ అనేది మాత్రం క్లియర్గా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు జనసేన ఇప్పుడు అంటే 2024 ఎన్నికల్లో ఇట్స్ ఒక లక్ అనుకోవాలా లేదంటే వాళ్ళ అదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ 100% మెజార్టీతో వాళ్ళు గెలిచారు. ఈ 2 yearsలో ఒక విధంగా చెప్పాలంటే చాలామంది వాళ్ళందరూ ఏం చెప్తారంటే గ్రాఫ్ పడిపోయింది, పవన్ కళ్యాణ్ వర్క్ చేయట్లేదు, గ్రౌండ్ లెవెల్లో పార్టీని బిల్డ్ చేయట్లేదు, ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయి కదా. సో ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ ఐడెంటిటీని ఎమర్జ్ చేసుకోవడానికి, జనసేన బిల్డప్ అవ్వడానికి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమన్నా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అంటే థర్డ్ ఆల్టర్నేటివ్గా పవన్ కళ్యాణ్ ఏమన్నా పరిగణిస్తున్నారా? అది ఇప్పుడు మెయిన్ జనసేన మీరు అంటున్నారు జనసేన పార్టీకి రావడానికి. చూడండి ఇప్పుడు పిఠాపురంలో ఒక కంప్లైంట్ అయితే ఉండండి. జనసేన లీడర్ మెయిన్ సుప్రీం మీద అయితే ఒక కంప్లైంట్ ఉంది. అంటే పెద్ద కంప్లైంట్ కాదు, ఆయన మీద అయితే ఉంది. ఆయన అందుబాటులో ఉండరు, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన పార్టీ అంతా చూడాలి. ఆయన కనీసం వారానికి నెలకి 2 వారాలు నెలకు 1 వారం వస్తే బాగుంటుంది అనేది పబ్లిక్ లో క్లియర్ గా ఉంది, ప్రజల్లో నుంచి ఉన్నారు. రాకపోయినా కొద్ది గొప్ప మెయింటైన్ చేస్తున్నారు, లోకల్లో మెయింటైన్ చేస్తున్నారు అని ఏదో కొద్దిగా ఉంది. సో విషయం ఏంటి అంటే మీకు పబ్లిక్ లో వాళ్ళు రావాలి. ఇంకా మిగతా ఏరియాస్లో జనసేన మీద పవన్ కళ్యాణ్ గారి మీద హార్డ్ కోర్ వాళ్ళ కూటమి గెలిచిన చోట్ల పవన్ కళ్యాణ్ గారు కాస్త కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ అయితే టోటల్గా డౌన్ ఎక్కడ అవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ స్టార్టింగ్లో మీరు చెప్పిన 100% స్ట్రైక్ రేట్ అయితే లేదు, 100% స్ట్రైక్ రేట్ లేదు. పర్వాలేదు, ఆయనకు కూడా టైం ఇస్తున్నారు. ఓకే. ఆయన ట్రై చేస్తున్నారు, ఇంకా ఏదైనా చేస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అంటే జనసేన కూడా ఒక సెంట్రిక్ ఒక పర్టికులర్ క్యాస్ట్ పాలిటిక్స్ బేస్ మీదే రన్ అయ్యే పార్టీగా కనిపిస్తుందా, లేదంటే అందరూ కూడా సపోర్ట్ ఏమైనా లీడ్ అయ్యే పార్టీగా ఏమన్నా ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికి 95% క్యాస్ట్ బేస్ మీదే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే. ఇది జనసేన అంటే పార్టీ పరంగా చెప్పట్లేదు, అంటే టోటల్ ఒక పార్టీని నేను దూషించట్లేదు, మెజారిటీగా సపోర్ట్ లెవెల్లో ఇది ఓపెన్ స్టేట్మెంట్. వైఎస్ఆర్సీపీకి ఒక సామాజిక వర్గం ఉంది, టీడీపీకి ఒక సామాజిక వర్గం ఉంది. సో ఆబ్వియస్గా వేరే సామాజిక వర్గం మాకు కూడా ఒక లీడర్ కావాలని కామన్ పాలిటిక్స్, ఇది దాన్ని మనం ఆపలేము, అది పబ్లిక్ టాక్ అది. సో ఆ క్యాస్ట్ మీద కంపల్సరీ ఉంది, కంపల్సరీ ఆ క్యాస్ట్ మీద ఈ పుషింగ్, ఆ క్యాస్ట్ బేసిస్ మీద ఈ పుషింగ్ వెళ్తుంది, ఆ క్యాస్ట్ బేసిస్ మీద ఈ పేషెన్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు. మేము చూసే సర్వేలో ఇది రొటీన్ పాలిటిక్స్. మాకు తెలిసిన సర్వేలో పబ్లిక్ చాలా ఫాస్ట్, పొలిటీషియన్స్ మన పొలిటికల్ పార్టీలు ఇప్పుడు చాలా స్లో, వాళ్ళు వీక్గా ఉన్నారు, చాలా వీక్. ఎనీ పార్టీ, టీడీపీ అయినా జనసేన అయినా వైఎస్ఆర్పీ అయినా నేను చూసిన దాంట్లో ఇప్పుడు మేము గ్రౌండ్లో తిరిగిన సమస్యలు, ఎందుకంటే చాలా అడ్వాన్స్, చాలా ఫాస్ట్ పబ్లిక్. వాళ్ళు రెగ్యులర్ పాత పాలసీలు, ఆయన ఇస్తే నేను ఇస్తాను, లేకపోతే వీళ్ళు ఇస్తే మేము ఇస్తాము, చాలా ఓల్డ్గా వెళ్తున్నారు. రొటీన్ మీరు గ్రౌండ్లోకి వెళ్తే 50 to 60% 2 ప్రభుత్వాలు ఒకటే, వాళ్ళు పథకాలు ఇస్తున్నారు, వీళ్ళు పథకాలు ఇస్తున్నారు. సో విషయం ఏంటి అంటే మీకు పబ్లిక్లో ఆ పల్స్ ఆల్రెడీ ఉంది, పబ్లిక్లో ఆ పల్స్ ఉంది. సో ఆ పల్స్ మీద పబ్లిక్ కంటిన్యూ అవుతున్నారు. సో అది తప్ప ఎక్కడా కూడా అంటే పవన్ కళ్యాణ్ అయినా జనసేన అయినా ఇంకోటైనా అలా లీడ్ అవుతూ వచ్చేసి, మరి వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ సో వైసీపీ
వైసీపీ పరిస్థితి ఏంటంటే చూడండి, వైసీపీ పార్టీని తక్కువ అంచనా వేయటానికి లేదు ఇప్పుడు గ్రౌండ్లో. ఒక 10% వాస్తవంగా ఇప్పుడు ఈ పథకాలు టీడీపీ ఇచ్చిన పథకాల మీద వైసీపీకి ఒక 10% రూలింగ్లో లేరు కాబట్టి ఒక 10% బ్యాక్లోనే ఉన్నారు. వాళ్ళు బ్యాక్లోనే ఉన్నారు. ఏది ఇప్పుడు పథకాలు స్టార్ట్ అయినాయి కాబట్టి టీడీపీలో అట్లా పథకాలు ఇనిషియేట్ చేశారు కాబట్టి పబ్లిక్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు టీడీపీ పథకాలు ఇచ్చిద్దా లేదా చూద్దాము అని చెప్పి. బట్ వైసీపీలో ఏంటి అంటే వైసీపీలో ఆల్రెడీ పథకాలు ఇచ్చున్నారు. కొన్ని విలేజెస్లో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆటిల్లో ఈ రైతు సేవా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఆటిల్లో వీటిలో పిండ్ల అవైలబిలిటీ ఉండటం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం, కొన్ని అవి ఇవ్వటము. ఇప్పుడు కొన్ని వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాలంటీర్ సిస్టమ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. విషయం ఇంకోటి ఏంటి అంటే వైసీపీకి ఉన్న స్ట్రెంగ్త్, ఇంకో స్ట్రెంగ్త్ ఏంటి అంటే బిజినెస్, చిన్న చిన్న బిజినెస్ హోల్డర్స్, చిన్న చిన్న షాపులు, ఈ చిన్న ఫ్యాన్సీ స్టోర్స్, ఇలా చిన్న చిన్న వాళ్ళకేంటి అంటే పవర్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగినాయి. సో అక్కడ గ్యారంటీగా వైసీపీకి ఫేవర్గా ఉంది. ఎందుకంటే టీడీపీకి వాళ్ళు గ్యారంటీగా అగెయిన్స్ట్గానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లే. చిన్న చిన్న జాబ్ హోల్డర్స్లో వైసీపీ కొంచెం వీక్గా ఉంది. జాబ్ హోల్డర్స్లో రైతుల్లో ఏంటి అంటే రైతుల్లో 50-50గా షేర్ చేసుకున్నారు టీడీపీ వాళ్ళు. సో వైసీపీకి కొన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ పొజిషన్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ పొజిషన్స్. వైసీపీ పార్టీ ఐడెంటిఫై చేసి ఆ స్ట్రాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేసుకొని ఆ స్ట్రాంగ్ పొజిషన్స్ పట్టుకుంటే దిల్ కమ్ అప్. ఓకే, అలా అని చెప్పి దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్, దే ఆర్ నాట్ వెరీ వీక్, దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్. సో వైసీపీ కూడా వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు టీడీపీ ఒక స్టెప్ అప్పర్ పొజిషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు ఫీల్డ్లో. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కడా కూడా వైసీపీ సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అట్లా ఏమన్నా అడుగుతున్నారా జనాలు? జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీరు రీసెర్చ్ చేశారా ప్రజలకు సంబంధించి? ఈ సిచ్యువేషన్లో మేము ఎక్కువ రీసెర్చ్ చేయలేదు అసెంబ్లీ పాయింట్ మీద. బట్ పబ్లిక్లో చూస్తుంటే ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే అలామింగ్, పబ్లిక్లో ఏంటి అంటే ఇబ్బంది ఉంటే అలాం చేసేస్తారు. మేము ఇన్ని క్వశ్చన్స్ చేసి ఇంతమందిని అడిగాము, దాదాపు 1 year 4 months నుంచి చదువుతున్నాం. ఒక్కరు కూడా ఆయనకు కంపల్సరీ అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పలేదు. ఓకే, స్ట్రెచ్ చేయట్లేదు ఎవరు, ఆటోమేటిక్గా చెప్పేస్తారు. పబ్లిక్ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చోట ఒక పాయింట్లో చెప్పేస్తారు. ఒక పాయింట్లో సపోజ్ మొన్న పీపీపీ విధానం అని పీపీపీ మోడల్ అన్నారు. ఈ పీపీపీ మోడల్లోనే అమరావతి ఇవ్వచ్చు కదా అని ఒక పబ్లిక్ ఒక ఆయన అన్నాడు. అమరావతిని పీపీ మోడల్లోనే ఇవ్వచ్చు కదా. సో ఎక్కడో ఒక స్ట్రెచ్ చేస్తారు. సో ఎక్కడా కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి అనేది రాలే. సో రాలేదు కాబట్టి మేము పెద్ద స్ట్రెచ్చింగ్ పాయింట్ లాగా మేము దాన్ని అంటే దాన్ని పెద్ద జనాలు ఏం యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ ప్లేయింగ్ ద గేమ్. ఓకే, ఆయన గేమ్ ప్లే గట్టిగా చేస్తున్నాడు అనేది అయితే పబ్లిక్లో ఉంది. ఎందుకంటే పథకాలు కదిలినాయి అంటే వైసీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు అనేది స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే వైసీపీ కూటమి హామీలు ఇచ్చింది కాబట్టి వాళ్ళు అమలు చేయాల్సిందే కంపల్సరీ. సో దానికి వైసీపీ క్రెడిట్ ఎందుకు, వైసీపీకి ఎందుకు ఇవ్వాలి క్రెడిట్? ఎందుకంటే స్టార్టింగ్లో కూటమి, ఎందుకంటే అంతకుముందు 1 year ఆగిపోయిన, ఎందుకంటే సిబిఎన్ గారు అంతకుముందు ఇచ్చిన దాంట్లో ఆయన ఏంటి అంటే లాస్ట్ 15-20 years నుంచి ఇచ్చిన మేనిఫెస్టోని అంత ఫుల్ చేయలేదు అనేది తెలుసు కొంతమందికి. సో అది పాత పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ మేనిఫెస్టోని భగవద్గీత లాగా, లేకపోతే ఖురాన్ లాగా, లేకపోతే బైబిల్ లాగా చేస్తాను అని దాన్ని చాలా గట్టిగా మ్యాండేటరీ చేసేసే పార్టీకి విషయం ఏంటంటే ఆయన అంటే ఒక మార్క్ పడిపోయింది. ఈ వాలంటీర్ సిస్టమ్ డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయే వాటికి, పబ్లిక్ ఐసేజ్ సెక్రటేరియట్ ఇవన్నీ పెట్టే వాటికి విషయం ఏంటి అంటే సో కంపల్సరీ వైసీపీ డ్రైవ్ ఉంది అనేది అది క్లియర్గా కనిపిస్తుంది పబ్లిక్లో. వైసీపీ డ్రైవ్ అనేది క్లియర్గా పబ్లిక్ చెప్తున్నారు మనకి. సో వీళ్ళు పథకాలు ఇచ్చినా కూడా ఇంకా జగన్ రిమైండ్ చేసుకుంటున్నారు. అందుకే ఈ డిఫరెన్స్ లేదు. 50-60% రెండు ప్రభుత్వాలు ఒక్కటే. అలా అని చెప్పి వైసీపీ సూపర్ అని వాళ్ళు చెప్పట్లేదు, అలా అని చెప్పి టీడీపీ బ్యాడ్ అని వాళ్ళు చెప్పట్లేదు. ఓకే. సరే ఏంటి ఇప్పుడు పీపీపీ ఒకటి ప్రైవేటైజేషన్ మీద చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఒక మోస్ట్లీ 6 months నుంచి కంపెనీలకి ల్యాండ్స్ ఇవ్వటం కావచ్చు, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ కావచ్చు. అంటే పీపీపీ అనగానే 2 versions వస్తున్నాయి. కొంతమంది ఏం కాదు డెవలప్మెంట్ అవుతుంది కదా అంటున్నారు, కొంతమంది అసలు అన్ని పీపీపీకి ఇచ్చేస్తే మనకేముంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఒక ఎన్ఆర్ఐగా మీరు కూడా ఇతర దేశాలు అన్నింటినీ కూడా చూస్తూ వచ్చారు, అక్కడ ఉంటున్నారు. ఈ ప్రైవేటైజేషన్ మంచిదంటారా, బ్యాడ్ అంటారా, లేదంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? చూడండి, నన్ను అడిగితే ప్రైవేటైజేషన్, నా ఓన్ పర్సనల్ వ్యూలో ప్రైవేటైజేషన్ అనేది ఈ కాన్సెప్ట్లో రైట్ కాదని చెప్తాను నన్ను. ఎందుకంటే
నన్ను అడిగితే ఒక 15 కాలేజీలో 3 ప్రైవేట్కి ఇవ్వండి, ఒక 7 గవర్నమెంట్ ఉంచుకోండి అని చెప్తా. అలా చెప్తాను నేను. ఓకే. ఒక్కొక్క కాలేజీని పీపీపీ ఇచ్చే బదులు ఒక 3-4 అక్కడ ఇచ్చేసి మిగతా ఒక 10 మన చేతిలో ఉంటాయి అన్నట్టు చెప్తా నేనైతే. ఎందుకంటే అప్పుడు క్లియర్ కట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మోడల్లో ఏంటి అంటే కాలేజీలో 150 సీట్లు గవర్నమెంట్కి 30%, 40% ఇట్లా క్లారిటీ లేదు. సో ఈ క్లారిటీ పబ్లిక్లో టాక్ ఏంటి అంటే పబ్లిక్లో సిటీస్లో టౌన్స్లో క్లియర్ వ్యూ ఉంది. టౌన్స్లో ఏంటి అంటే నగరపాలక సంస్థల్లో వాళ్ళు పీపీపీ మోడల్ని ఒక్క 10% కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 100%లో 45% పీపీపీ మోడల్ని ఆల్రెడీ అప్పులు చేసేసారు గవర్నమెంట్. ఆల్రెడీ విపరీతంగా అప్పులు ఉంది స్టేట్కి. సో అది బడ్డం తగ్గిద్ది. కాబట్టి పీపీపీ ఇచ్చేస్తే ఆ హాస్పిటల్ వచ్చేసి ఆ ఏరియా అంతా డెవలప్ అయిపోయింది అనేది ఒక 45% చెప్తున్నారు 100లో. ఒక 35% మాత్రం ఇది చెయ్యకూడదు అంటే 45-35-80% అయిపోయింది టౌన్లో మీకు సిటీస్లో. ఇంకా మిగతా 20% మాత్రం మీకు మాకు తెలియదు పీపీపీ మోడల్ అంటే క్లారిటీ లేదు అసలు ఇదేంటి ప్రైవేట్ గ్రామీణాలకు సంబంధించిన గ్రామీణులు కూడా కాదు సిటీలోనే. గ్రామీణాల్లో ఇంకా ఎక్కువ ఉంది తెలవంతనం. సో సిటీలో ఏంటి అంటే ఒక 10% కొంచెం ఏంటి అంటే బటన్ పడిద్ది కాబట్టి మనం తగ్గించుకోవడం బెస్ట్ అన్నారు. ఒక 35% ఏమో వద్దు అని చెప్తున్నారు. 20% లెఫ్ట్ ఓవర్స్. గ్రామీణాలోకి రూరల్ ప్రాంతాలకి విలేజ్ సైడ్కి వస్తే మాత్రం దాదాపు 50% మాకు తెలియదు, క్లారిటీ లేదు. ఆ పైన 50% 25 స్ప్లిట్ అవుతుంది. 25% ఓకే అన్నారు, 25% నాట్ ఓకే అని చెప్తారు. ఓకే ఓకే. సో అది కొంచెం మిక్స్డ్గా ఉంటుంది, మిక్స్డ్గా ఉంది, దగ్గరగా మిక్స్డ్గా ఉంది. కానీ వన్ సైడ్ ఫుల్ ఫేవర్గా, వన్ సైడ్ మీకు ఫుల్ యాంటీగా అనేది వాళ్ళకి కనపడతలేదు. గ్రౌండ్లో అయితే నాకు కనపడతలేదు. మేము దాదాపు ఈ స్టార్ట్ అయిన కాడి నుంచి రెగ్యులర్ క్వశ్చన్ ఎవరి ఒక్కరి దగ్గర పెడుతుంది ఈ క్వశ్చన్. ఎక్కువ మెజారిటీ మాకు అయ్యే వ్యూస్ వస్తున్నాయి. ఓకే ఓకే. ఎవరు కూడా అంత పాజిటివ్ చెప్పట్లేదు, అంత నెగిటివ్గా చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనేది కూడా అంటే కొంత పరంగా మంచిదని అయినప్పటికీ కూడా అది గవర్నమెంట్ చేతుల్లో నుంచి వెళ్ళిపోతే ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్ళిపోతే తర్వాత అది ప్రజలే ఇబ్బంది పడతారనేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎక్కువ రైజ్ అవుతుంది. అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఒకరి చేతికి ఇప్పుడు మీరు ఇండిగో ట్రావెల్స్ అని చూసారు. ఇప్పుడు ఏంటంటే మోనోపోలీ అయిపోతే ప్రాబ్లం అయింది. మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతాం. మనం ఏంటి అంటే ఇది ఒక పాత రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు నేను ఉండే కంట్రీ సౌత్ ఆఫ్రికాలో స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్స్ చాలా తక్కువ లేవు, అన్ని ప్రైవేటే. సో లైఫ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ దేర్. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే మీరు అంటే చాలా నార్మల్గానే ఉంటుంది. కానీ ఇలా హాస్పిటల్స్ వీటి పరిస్థితి ఏంటంటే మొత్తం ప్రైవేటైజ్గా అయిపోతాయి. బ్యాంక్స్ కూడా ప్రైవేటైజ్. సో స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్స్ లేకపోవటం వల్ల మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో నేనైతే పర్సనల్గా అయితే నేను సపోర్ట్ చేయను. నేను ఎలాగే అంటే షేర్ బేసిస్ మీద కాకుండా అవసరమైతే ఒక 4 వాళ్ళకి ఇవ్వండి, 10 మంది దగ్గర ఉంచుకోండి అని నేను అంటాను. సో అంటే మన హ్యాండ్ అప్పర్లో ఉండేలా చూసుకోమని కంపల్సరీ స్టేట్ ఓన్డ్కి కంపల్సరీ ఉండాలి. గ్రామీణ బ్యాంకులు అన్ని దానికే వచ్చినాయని నా ఉద్దేశం. ఓకే ఓకే. సరే, కంక్లూడ్ చేస్తూ అసలు ఏంటి మీ సర్వే ఏంటి? జనాలకు కావచ్చు, లేదంటే మెయిన్గా పొలిటికల్ లీడర్స్ స్ట్రాటజీస్ లేకుండా ఎప్పుడు ముందుకెళ్ళవు, ఏం చేయవు? యాజ్ ఏ మీరు ఒక శ్రీకృష్ణగా మీరు చేసేటువంటి గ్రౌండ్ లెవెల్ వర్క్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్కి ఇచ్చేసేటువంటి ఒకసారి మీ దాని గురించి ఒక బ్రీఫ్ ఇవ్వండి. ఇప్పుడు మాది ఏంటి అంటే ఒపీనియన్ పోల్ బేస్డ్ కంపెనీ కాదు, మాది స్ట్రాటజీ కంపెనీ. స్ట్రాటజీ ఏంటి అంటే అసలు సమస్యలు, మీ ఊర్లో సమస్యలు ఏంటి చూడండి. క్యాస్ట్, పాలిటిక్స్ అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే వస్తాయి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు పొలిటీషియన్స్కి ఏంటి అంటే మనం లాస్ట్ 1.5 yearలో చూసుకుందాం. 2028లో స్టార్ట్ చేసేద్దాం, 2027 సగం స్టార్ట్ చేసేద్దాం. అప్పుడు క్యాస్ట్ బేస్ మీద వెళ్ళిపోతాం, అప్పుడు డబ్బులు పంచుతాం. ఇప్పుడు మనీ అందరూ తీసుకుంటారు, పబ్లిక్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు పాత రోజుల్లో కాదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ఊర్లో 100 మందికి మీరు పబ్లిక్ మనీ పనిచేసినా వాళ్ళు మీ దగ్గర మనీ తీసుకొని ఓటు వేస్తారనే గ్యారంటీ లేదు, ఎయ్యరు కూడా. ఓకే. 60% యాంటీ అతను కూడా డెవలప్మెంట్ వైపే చూస్తున్నాడు. ఇప్పుడు 60% డెవలప్మెంట్ చేసిన వాళ్ళకే ఉంది. డెవలప్మెంట్ అంటే అది రైతు పరంగా అవనండి, గ్రామీణ పరంగా అవనండి, సిటీ పరంగా అవనండి. సో స్ట్రాటజీ ఏంటి అంటే మేము ఇచ్చేది ఏంటి అంటే లాస్ట్ 1 year కాకుండా లాస్ట్ 1.5 year రెగ్యులర్ పాలిటిక్స్ అయ్యి అందరూ చేసే పాలిటిక్స్, ప్రతి ఒక్కరు చేసేది. ఆ డబ్బులు అందరు చివరిలో ఎలాగో ఖర్చు పెడతారు. సో మేము ఏంటి అంటే ముందుగానే స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు నుంచే గ్రౌండ్లో దిగుతున్నాం, ఎవ్రీ మంత్ దిగుతున్నాం. ఇంకా టైం ఉంది, ఇప్పుడు మనం ఇంకా టైం ఉంది. సో మేము ఆల్రెడీ పొలిటీషియన్స్కి కొంతమంది దగ్గరికి అప్రోచ్ అవుతున్నాం, కొంతమందికి అప్రోచ్ అవుతున్నాం. సో వాళ్ళకి చెప్తున్నాం ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. పార్టీ లెవెల్లో కూడా పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నాం, పార్టీ హై లెవెల్లో
మీరు నెక్స్ట్ చేయబోయేది ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి, లేకపోతే ఇప్పుడు నుంచే ప్రజల్లోకి వెళ్ళండి, స్టార్ట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే రూలింగ్ గవర్నమెంట్లో ఒకవేళ అపోజిషన్ అయితే రూలింగ్ గవర్నమెంట్లో బ్యాడ్స్ ఏమున్నాయి ఇప్పుడే తిరగండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మీరు చేయబోయేది ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఎలాగో 27.5 నుంచి మీరు ఎలాగో స్టార్ట్ చేస్తారు. సో ఆ స్ట్రాటజీస్, సమస్యలు ఏంటి, సిటీలో అయితే ఏంటి అంటే పవర్ సమస్యలు ఏంటి, కరెంట్ సమస్యలు ఏంటి, ఇంకా మీకు డ్రైనేజ్ సమస్యలు ఏంటి, మెయిన్ బిగ్గెస్ట్ మనకి వేస్ట్ మేనేజ్మెంట్ డంప్ యార్డ్ స్టేట్ మొత్తంలో బిగ్గెస్ట్ సమస్య అది. ఓకే, ఆ డంప్ యార్డ్ అనే సమస్య స్టేట్ మొత్తం ఉంది, స్టేట్ మొత్తం అంతా. సో అది జనరల్గా ఏంటంటే మన ఇండియన్ కల్చర్లో ఏంటి అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఉండిపోయింది. కానీ ఇప్పుడు అది అలర్టింగ్ పాయింట్, హైలైట్ పాయింట్. ఓకే, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎవరైనా చేయగలితే ఆ వేస్ట్ మేనేజ్మెంట్. సో మనకున్న ప్రాబ్లం ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. మనకున్న ప్రాబ్లం అంటే పొలిటికల్ పార్టీ ఏం చేసింది అంటే ఒక స్కీమ్ని తీసుకొచ్చి స్టేట్ అంతా చేస్తారు. స్టేట్ అంతా చేసే వాటికి అదేంటి అంటే పెద్ద బడ్జెట్ అయిపోయింది. స్మాల్ విన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఒక ఊరిని నమూనాగా తీసుకొని, శాంపుల్గా తీసుకొని ఆ ఊరిని చేయటం అనేది చెయ్యరే పార్టీ. అది చేస్తే యాక్చువల్గా చాలా ఫ్లక్చువేషన్ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న మీ సైడ్ నుంచి అలాంటి ఇన్పుట్స్, అలాంటి ఐడియాస్ ఇస్తారు. అన్నీ ఇస్తాం, అన్నీ ఇచ్చి వాళ్ళకి ముందుగానే గైడ్ చేస్తాం. పొలిటీషియన్స్కి అందుకు ముందుగానే గైడ్ చేసి, సో మీ ఏరియాలో ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఈ డ్రాబ్యాక్స్ డీప్గా క్యాస్ట్ బేస్ మీద వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు మాకు చెప్తారు. ఇంకా ఇక్కడ కనుక్కోండి, ఇక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు. సో పాయింట్ టు పాయింట్ వెళ్ళి పిన్ టు పిన్ కలెక్ట్ చేసి పర్ఫెక్ట్ డేటాని, పర్ఫెక్ట్ అనాలిసిస్ని ఇస్తారు, స్ట్రాటజీ ఇస్తాం. ఒపీనియన్ పోల్ అనేది దాని మీద కవర్గా ఇస్తాం. ఒపీనియన్ పోల్ అనేది ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు, బట్ ఎందుకు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, సమస్య ఏంటి, గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం అనేది గ్రౌండ్ లెవెల్లో, డీప్ గ్రౌండ్ లెవెల్లో ఇస్తాం. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ రేపు ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు రైతు బీమా, రైతు భరోసా అని లాస్ట్ టైం వైఎస్ఆర్పీ గవర్నమెంట్ ఇచ్చింది. కౌలు రైతులకు ఇవ్వలేకపోయారు, ఇచ్చారు. వైఎస్ఆర్పీ గవర్నమెంట్ కౌలు రైతులకు ఇచ్చారు, ఒక కార్డు మీద ఇచ్చారు. 11 months ల్యాండ్ ఓనర్ సైన్ పెట్టాలి. సైన్ పెడితే ల్యాండ్ ఓనర్ ఏంటి అంటే అందరు కౌలు రైతులకు ఇవ్వట్లే, సైన్ పెట్టి పథకాలు అట్టు వెళ్తాయని చెప్పి. బట్ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఏంటి అంటే దాన్ని ఒక డైరెక్టర్ని పెట్టి ఇప్పుడు కౌలు రైతులకి ఎలా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీద డిగ్ చేస్తున్నారు. ఓకే, మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఒక జర్నల్ ఉంటుంది, అక్కడ ఆ జర్నల్లో ఎన్ని రాసి ఉంటాయి. మా సర్వే టీం వెళ్ళినప్పుడు అక్కడ దొరికినాయి. ఇప్పుడు అది ఆల్రెడీ డ్రైవ్లో ఉంది. సో అలా డీపర్ పాయింట్స్ తీసుకొని స్ట్రాటజికల్ పాయింట్స్, విన్నింగ్ పాయింట్స్, లూజింగ్ పాయింట్స్, మీరు ఎందుకు ఓడిపోయారు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. బట్ ఇంకా డీపర్ పాయింట్స్ చేసి స్ట్రాటజీ బేస్ ఇస్తాం. మాది ఒకటి మెయిన్ ఏమో, ముందుగానే స్టార్ట్ చేయండి. ఇప్పుడు పబ్లిక్ మాకు ఎందుకంటే మొన్న సర్వే 1 yearలో పబ్లిక్ అంతా ఒకటే చెప్పారు. లాస్ట్ 7-8 months ఎవరైనా చేస్తే డెవలప్మెంట్ మేము ఓటేయం కదా క్లియర్గా చెప్పేశారు పబ్లిక్. అన్నిట్లో ఉంది ఇది. పబ్లిక్ ఏమంటున్నారంటే అక్కడ రోడ్ వేశారు కదంటే ఆఖరి 6 నెలల్లో కదండి వేసింది, ఆఖరి 6 నెలల్లో ఓట్ల కోసం వేశారు. సో అలా ఉంది. ఇది రియలైజేషన్ వచ్చింది చాలా ఫాస్ట్గా. ఇది 90% చెప్తున్నారు. ఆఖరి 6 నెలలు చేసే భ్రమలోకి వెళ్తే మాత్రం పొలిటికల్ పార్టీలు పాత స్ట్రాటజీ, పబ్లిక్ చాలా అడ్వాన్స్గా ఉన్నారు, పొలిటికల్ పార్టీలు చాలా ఓల్డ్గా ఉన్నాయని నా ఉద్దేశం. ఓకే, సరే చూద్దాం దానికి సంబంధించిన రెస్పాన్స్. మీకు గుడ్ విల్ రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇది ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఇహా టీవీ.